అందరికీ నమస్కారం అండి. గోసేవే గోవిందుని సేవ. మా ఆయన అయితే ఒక నాటావు తెచ్చి నేను సాక్కోవాలనుకుంటున్నాను అని అడగంగానే 10 మందిని విచారించి నాటావు తేడానికి అయితే రెడీ అయ్యాడు. నాటావు తేడానికి పెద్ద ఆవుల కోసం అయితే పోతే పాలు ఇచ్చేటి కొంచెం ఇసురుతూ ఉన్నాయి. 2-3 చూశాడు. అలాగే ఇసిరేటి కొంచెం భయం వేస్తుంది కాబట్టి చిన్న దొడ్డని తేయ మరుపుకుంటానని అడిగాను. అప్పుడు చిన్న దొడ్డ తేడానికైతే మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చిన్న దొడ్లు కావాలంటే సంతకు వెళ్ళండి, అక్కడైతే మీకు నచ్చింది దొరుకుతాయని కొందరు సలహా అయితే ఇచ్చారు. సంతకైతే వెళ్ళాము. అక్కడ ముందుగా పొయ్యి కొనుక్కుంటేనే ఇస్తారు, లేకపోతే వేరే వాళ్ళు కొనుక్కొని అయితే ఇయ్యరు. సాక్కునేదానికి ఒక 2000 ఎక్స్ట్రా ఇస్తాను, ఒక ఆవుని ఇవ్వండి అని ఎంత బతులు అన్నా కానీ ఇవ్వలేదు. సాక్కునే వాళ్ళకైతే ఇవ్వట్లేదు, కానీ వేరే ప్రయత్నాలకైతే ఎక్కువగా ఇస్తున్నారు. సరే, ఒక జీవనైనా కాపాడినట్టు ఉంటుంది అని అయితే ఎంత బతులు అని ఇవ్వలేదు. సరే, నేను ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ చాలా మందికి అయితే చెప్పాడు. అప్పుడు ఒక ఆమె ఆవులు పెంచుతూ ఇలా అమ్ముతూ ఉంటుందని చెప్పేసరికి అక్కడికి వెళ్ళి ఈ దూడనైతే కొనుక్కొని వచ్చాడు. ఈ దూడని ఎందుకు కొనుక్కున్నాము అనే వీడియో చివరిదాకా చూడండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆమె మాట్లాడుకున్న రేటుకి, సంతకారు తీసుకున్న రేటుకి ఆటో తీసుకోపోగానే నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే ఇస్తాను, లేకపోతే ఈయననింది. మనకు నచ్చినావు మనకు కావాలి కాబట్టి ఎక్కువ డబ్బులు ఇచ్చినా సంతోషంగా ఆవునైతే తోలుకొచ్చుకోవాలని ఆమె అడిగిన అమౌంట్ ఎక్కువ కట్టేసి ఆవునైతే తోలుకొచ్చుకున్నాం. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నాటావు ఇంటికి తెచ్చుకొని శుక్రవారం రోజు గోపూజ అయితే చేసుకుంటున్నాను. గోసేవ ఎందుకు చేసుకోవాలనుకున్నానంటే, ఫస్ట్ హాస్పిటల్కి పోతే పేదవాడు ధనవంతుడు అనే తేడా లేకుండా డబ్బులు అయితే ఖర్చు అయిపోతుంది. గోమాత ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, హాస్పిటల్ ఖర్చులు కూడా కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే చివరిదాకా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. గోసేవ చేసుకున్నందువల్ల దైవానుగ్రహం కలుగుతుంది. రెండోది, గోమయం, గోమూత్రం, శనగపిండి, బెల్లము, పుట్టమన్ను కలిపి తయారు చేసుకున్న ఒక ద్రవాన్ని చెట్లకి వేసుకుంటే ఎటువంటి యూరియాలు, ఫర్టిలైజర్లు ఇటువంటి ఏమీ లేకుండా చెట్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే ఇస్తాయి. నాకు కూరగాయల చెట్లు వేసుకోవడం, పండ్ల చెట్లు వేసుకోవడం ఇష్టము. అది ఇంట్లో పెరటపాదులుకి ఈ కెమికల్ మనం వాడుకుంటే ఎటువంటి ఫర్టిలైజర్ అవసరం లేకుండా ఆరోగ్యమైన కూరగాయలు, పండ్లు అయితే తీసుకోవచ్చు. పొద్దుగాలే మా ఆయన శుభ్రంగా ఆవు నీట్గా కడిగేశాడు. ఆర్గానిక్ పంటలు అంటారు కదూ, అలాగా ఆవును తెచ్చుకుంది ఆర్గానిక్ పంటలు చేసుకున్నట్టు ఉంటుంది, గోసేవ చేసుకున్నట్టు ఉంటుంది. అందరూ ధనవంతులు కుక్కల్ని ఇళ్లల్లో బెడ్లేసి సాక్కుంటున్నారు, కానీ ముక్కోటి దేవతలున్న గోమాత మాత్రం రోడ్ల పైన ప్లాస్టిక్ తింటూ ఉంది. కనీసం ఒక్క గోవునైనా కాపాడినోళ్ళు అవుతాము. మనం బాగుంటూ గోమాతను చూసుకుంటూ ఆ గోమాత మనల్ని మంచిగా చూసుకుంటుందనే ఉద్దేశంతోనే గోమాతనైతే తీసుకున్నాను. మన బిడ్డల్ని ఎలాగైతే సాక్కుంటామో అలాగే ఈ గోమాతను కూడా సాక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కసాయి వాళ్ళ చేతల్లో మాత్రం పెట్టకూడదు. మన బిడ్డతో సమానంగానే గోమాతల్ని సాక్కోవాలి. దీనికోసం పచ్చిగడ్డి కోయడం అయితే మొదలుపెట్టాము. పైరు పడిన తర్వాత కొంచెం కోవాన్ గడ్డి అయితే వేసుకోవాలి అనుకుంటున్నాము. శుక్రవారం నాడు నేనైతే గోపూజ చేసుకోవడానికి పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, పూలు, ఫస్ట్ టైం కాబట్టి బెల్లం పెడితే బాగా మరుగుతుందని బెల్లం అన్నం అయితే పెట్టాను, అరటిపళ్ళు అయితే పెట్టాను. ఏ విధంగా గోపూజ చేసుకుంటే మంచిదో మీకు తెలుసుంటే, నేను ఏదైనా తప్పు చేసుంటే మీరు కామెంట్ రూపాన్ని చెప్పితే నేను ఖచ్చితంగా చేసుకుంటాను. గోపూజ ఎలా చేసుకోవాలో చెప్తే ఖచ్చితంగా నేను మార్పులు చేర్పులు చేసుకుంటాను. దీన్ని మనం ఇలాగ తౌడుతూ నిమురుతూ ఆహారాన్ని పెడుతూ ఉంటే
అది మన బిడ్డలకే పెరిగిపోతుంది. కొట్టకూడదు, గోమాతనైతే కొట్టకూడదు, బిడ్డలాగే సాక్కోవాలి. నేను ఫస్ట్ అయితే శుక్రవారం రోజు ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను కాబట్టి బెల్లం అన్నం అయితే పెట్టాను. పాలు అయితే కొంచెం పోసి పెట్టాను. అరటిపండు అయితే తినేసింది. ఫస్ట్ టైం కాబట్టి కొత్తగా ఆలోచిస్తూ ఉంది, కానీ తినేసింది. ఎలాగైతే గోపూజ చేసుకొని గోవుకి ప్రదక్షిణం చేశాను. కాళ్ళ కింద దూరితే తంతుందేమో అనుకున్నాను, కానీ అంటే ఫస్ట్ టైం కాబట్టి అలవాట్లేదు కాబట్టి తంతదేమో అనుకున్నాను, కానీ అదేమీ తనలేదు. చాలా మంచిది ఆవు. చాలా సంతోషం అయితే వేసింది నాకు. నేనేమి నేర్పికినే ఏమి అనకుండా నేను ఎట్ట చెప్తే అట్టింటూ, నేను ఎట్ట చేస్తే అట్ట చూస్తూ ఉన్నింది. ప్రదక్షిణ చేసిన ఇసరడం కానీ కాళ్ళుతో తన్నడం కానీ ఏమీ చేయలేదు. అంత పవిత్రమైన ఆవు గోమాత. గోసేవే గోవిందుని సేవ. గుడికి వెళ్ళినా కానీ ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. అన్ని గుడుల్లో కాదు, కొన్ని గుడుల్లో మాత్రమే. ఈ పూజ చేయించుకుంటే ఇన్ని వేలు అని చెప్తున్నాడు. సామాన్యులు అన్ని వేలు పెట్టి చేయించుకోలేరు కదా. అదే గోసేవ చేసుకుంటే ఆ బాధ కూడా ఉండదు. నవగ్రహ దోషాలు ఏవి కూడా ఉండవు. గోమాత మన ఇంట్లో ఉండి మన చుట్టూరు తిరుగుతూ ఉంటే నవగ్రహ దోషాలు కూడా ఏమీ ఉండవు. అంత మంచిది గోసేవ. బడికి పోయినా, గుడికి పోయినా, హాస్పిటల్కి పోయినా డబ్బు. దానికి పేదవాడు గొప్పవాడనే భేదం ఏమీ లేదు. అందుకనే వీలైనంత వరకు గోసేవ చేసుకుంటే మంచిదని గోసేవ అయితే చేసుకుంటున్నాను. మా ఆయన అయితే పొద్దున్నే చేలోకి పోయి పచ్చిగడ్డి అయితే ఒక మోపు కోసుకొని వచ్చేసేసాడు. ఎండబడి నేను కూడా మా ఆయనతోటే చేలోకి వెళ్ళి పచ్చిగడ్డి అయితే కోసుకొని వస్తాం. ఇలా గోపూజ అయిపోగానే మా ఇంట్లో వాళ్ళం మేము కొద్దిగా పచ్చిగడ్డేసి ఆమె కడుపు అయితే నింపేసాము. తొందర ఎక్కువ మా గోమాతకి, వేసేదాకా అస్సలు ఊరుకోదు. పెట్టింది శుద్ధంగా తినేస్తుంది బంగారు కొండ మా గోమాత. మా గోమాతకి పేరు మేము లక్ష్మి అని పెట్టుకున్నాము. పాప కూడా పొద్దున్నే తలస్నానం చేసి ఆవుకి గోమాతకు పూజ చేసుకొని పచ్చిగడ్డి అయితే వేసింది. ఇలాగైతే శుక్రవారం నాడు గోమయం గోపంచకం ఇంట్లో అయితే వేసేసింది. చాలా సంతోషం అయితే వేసింది నాకు. పొద్దున్నే దీపం పెట్టేసుకొని చేలోకి అయితే బయలుదేరాను. ఆవులకి బర్రెలకి నూకలన్నం కూడా వండేసేసాను. పాపని ఎక్కించుకొని కైలేకి రావిద్య పచ్చిగడ్డి చాలా కోసాను. ఇద్దరం కలిసి మోపులు వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం అని చెప్పాడు. పాప తీసుకొని నన్ను కైలేకి అయితే వచ్చేసింది. ఆయన పచ్చిగడ్డి కోస్తున్నాడు. ఆయన కలుపు వచ్చినప్పుడు నేను కోస్తూ ఆ కోసిన గడ్డిని మట్లు పెట్టి ఆ మట్లని మోపులు అయితే వేస్తున్నాను. ఇద్దరం కలిసి మెలిసి పని చేసుకుంటే అలుపు అనేది రాకుండా ఉంటుంది. ఒకరే చేయాలా, ముగ్గురు తినాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి జరగదు. అందరూ కలిసి చేసుకుంటేనే సంసారం అవుతుంది. చేలోకి ఆయన బాడుకు పోయినప్పుడు నన్ను చేలో పని మడవలు అవి చూసుకోమంటాడు. ఆయన బాడుకు పోకపోతే ఆయనే చూసుకుంటాడు. పచ్చిగడ్డి ఇలాగా గిన్నెల గిడ్డి ఒకప్పుడు మా గిన్నెలకు కొయ్యొద్దు మేమే కోసుకోవాలనేటోళ్ళు 10 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అందరూ కలుపు ముందు కొట్టేసి ఎవరు కోసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు పొలం గల్లోళ్ళు. ఉన్నవాళ్ళు కోవన గిడ్డ వేసేసుకొని అసలు గిన్నెల గిడ్డే కొయ్యటం లేదు. ఎందుకంటే మనిషి కూలి పెట్టి గిడ్డ కొయ్యమంటే 400 రూపాయలు. ఆ 400 రూపాయలు ఇచ్చి గిన్నెల గడ్డి కోస్తే బారెడు కూడా కోయరు. అందుకని అందరూ కలుపు మందు కొట్టేస్తున్నారు. ఇప్పుడు గిన్నెల గడ్డి కోసేవాళ్ళు కూడా లేరు, మేము తప్ప. మేము కూడా కొద్ది రోజులు పోతే కోవన గడ్డి అయితే వేసుకుంటాం. ఎందుకంటే ఇది కొయ్యాలి, దూరం మోసుకొని పోయి ఆటోకైనా బండికైనా వేసుకొని ఎత్తుకొని రావాలి. చాలా టైం అయిపోతుంది. ఎండ మధ్యాహ్నం 1 గంట అయితే అవుతుంది. ఇప్పుడు ఈ గిన్నె మీద కోసాం కదా, ఆడుండే ఆటో కాడికి ఈ 3 కట్టలు మోపులు మోసుకొని అయితే పోవాలి. గిన్నెల మీద జారుతూ ఉంటుంది.
ఎవరైనా బిడ్డలు చదువుకోండిరా అని అమ్మా నాయన చెప్తే ఖచ్చితంగా చదువుకోండి. చదువుకోకపోతే ఎండకి గాలికి చేయలేరు. చేసేవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావట్లేదు. తల్లిదండ్రులతోట చేయలేకపోయి వాళ్ళ కష్ట సుఖం ఎండ గాలి కూడా అలవాటు చేసుకోండి. ఉద్యోగాలు రానప్పుడు నేను ఏమీ చేయలేను అనుకోకుండా తల్లిదండ్రులు చేసే పనైనా అలవాటు చేసుకుంటే ఒకప్పటికి ఆ పని అయినా మీరు చేసుకోగలరు. చదివే ప్రధానంగా ఎంచుకోవద్దు. ఎండకి గాలికి పోయి తల్లిదండ్రులకి సెలవుల పూట సాయం చేస్తూ ఉండండి. బిడ్డలు ఆడబిడ్డైనా మగబిడ్డైనా. ఎందుకంటే ఈ కష్టం తెలుస్తుంది. చదువుకుంటే ఎలాగుంటుందో ఆలోచించుకుంటారు. చదువుకొని ఉద్యోగాలు రాకపోయినా మా అమ్మ మా నాన్న చేసుకొని మమ్మల్ని సాకారు కదూ, అలాగే మనం కూడా బతకొచ్చు అనే ఆలోచన అయితే వస్తుంది. చదువుకున్నాం ఉద్యోగాలు రాలేదు అని ఎవరు బాధపడద్దు. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు ఏం పని చేసుకోవాలో ఆ పని చేసుకునే బతకాలి. ఏది బర్రెలు మేపుకునే వాళ్ళు అసహ్యం, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి విలువ ఉండదు అని అనుకోవద్దు. ఈరోజు విలువ ఉండకపోయినా 10 మందికి పండించి అన్నం పెట్టేది రైతేను. 10 మందికి ఆకలి తీర్చేవాడే అన్నదాత. మనం బతుకుతూ 10 మందికి జీవనోపాధం కల్పిస్తున్నాం కాబట్టి ఇది కూడా గర్వంగా చెప్పుకునే పనేను. అది చీప్ పని అయితే కాదు. వాడిదేంది బర్రెలు మేపుకునేవాడిది, వీడిదేంది సేద్యం చేసుకునేవాడిది అనేవాళ్ళు ఒక రోజుకి వాళ్ళే గొప్పవాళ్ళుగా తయారవుతారు. కష్టపడి పని చేసుకుంటే తప్పు లేదు. ఎదుటి వారిని మోసం చేస్తే తప్పు, కానీ కష్టపడి పని చేసుకుంటే తప్పు లేదు. నరుల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నారాయణని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇలాగైతే 3 కట్టలు మోపులు అయితే వేసేసుకున్నాము. పనికిరాని డ్రిప్పు పైపులు ఉంటే వాటిని కట్ చేసి మోపులు అయితే వేసుకొని 3 మోపుల్ని మోసుకొని రోడ్లోకి అయితే వచ్చాము. కైలోకి పోయి మడవ చూసుకొని ఇంకో కైకి నీళ్ళు అయితే పెట్టి ఆటోలో పచ్చిగడ్డి వేసుకొని ఇంటికి అయితే వచ్చేసేసాము. నాకు ప్రతిరోజు ఈశాన్యం మూల ఒక గాజు గ్లాసులో నీళ్లు పెట్టి ఒక నిమ్మకాయ వేసి పెట్టడం రోజు అలవాటు. పొద్దున్నే పాపలు స్నానం చేస్తే కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళైనా పెట్టేస్తారు. వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఖాళీ లేనప్పుడు నేను ఇలాగా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళమైతే పెట్టడం అలవాటు. ఈ చెట్టు నిండా పూలు పూస్తుంది తెల్లంగా. ఒక బుకే లాగైతే ఉంటుంది. వాటిని కోసి నీట్గా ఇంట్లో అయితే పూలు ఇలాగ పెట్టేస్తాను ప్రతిరోజు. ఎవరికి వీలుంటే వాళ్ళైతే పెట్టుకుంటాం. సంతోషంగా ఉంటుంది. నిద్ర లేచి స్నానం చేసి దేవుడికి పెట్టుకొని పొలం పనులు చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు పశువుల పనులు చేసుకుంటూ ఇంట్లో ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.